ఖమ్మం జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఏ, కేజీవీబీ ఉద్యోగుల రెన్యూల్ పద్ధతిని తొలగించకపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. నమస్తే అండి, నా పేరు అజిత కుమారి, నేను ఎస్ఎస్ఏ ఎంప్లాయీని. మేము గత కొద్ది రోజులుగా శాంతియుతంగా నిరసన దీక్షలు చేపడుతున్నాము. ఈరోజు మా నిరసన దీక్ష 24వ రోజుకు చేరినదండి. మేము ఎందుకంటే సమగ్ర శిక్ష ఉద్యోగులం, మా యొక్క న్యాయమైన కోరికలను తీర్చవలసిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామండి. మా న్యాయమైన కోరికలు అంటే సమాన పనికి సమాన వేతనం, అనగా కనీసం మాకు మినిమం పే స్కేల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే రెగ్యులరైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మేము ఎన్నో కష్టాలు పడుతున్నాము, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. దీంట్లో మేము మొత్తం 19,600 కుటుంబాలు సార్. దీంట్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారండి. మొన్న రీసెంట్గా నిరసన దీక్ష జరిగినప్పుడు కూడా ఒక మేడంకి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారండి. మేము ప్రతిరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడం లేదండి, శాంతియుతంగా అహింసా మార్గంలో మేము గాంధీ గారు చెప్పిన మార్గంలోనే మేము నిరసన దీక్షలు చేపడుతున్నాము. ఇవాళ మేము ప్రతిరోజు ఒక్కొక్కటి ప్రత్యేకంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామండి. పెట్టుకొని మాస్కులు పెట్టుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ మేము శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టామండి. పెవిలియన్ గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు నిరసన దీక్ష చేపడుతున్నామండి. దీంట్లో అందరం సమగ్ర శిక్ష